శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ, అమ్మ ఈరోజు మనకు ఎటువంటి సందేశాన్ని పంపారో ఆ తల్లి మాటల్లో విని తెలుసుకుందామండి. బిడ్డ, ఈరోజు దుర్గమ్మ సందేశం ఏమిటంటే, నేను నీతో మాట్లాడడమే నా ముఖ్య ఉద్దేశం. ఈరోజు నీతో మాట్లాడడానికే నేను నీ ముందుకొచ్చాను. కాబట్టి ఒంటరిగా నేను చెప్పే మాటను ఆలకించు. నీ మనసు కుదురపడుతుంది అంటున్నారండి దుర్గమ్మ. మరి దుర్గమ్మ ఇచ్చిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఆ తల్లి మాటలో తెలుసుకుందాము. ఇప్పుడే కనుక కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం రేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అండి. మన ఊరు పేరు వచ్చి విజయరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9032131622. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడంలో చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా ప్రతి ఒక్కరు చాలామంది కూడా లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్నవారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు దుర్గమ్మ మనకు పంపిన సందేశాన్ని గురించి తెలుసుకుందామండి. దుర్గమ్మ ప్రతిరోజు ఏదో సందేశం మనకు తీసుకురావడానికి అది నాకు మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుందండి. దుర్గమ్మ సందేశం ఏంటో తెలుసుకుందాము. బిడ్డ, నేను నిన్ను ఒంటరిగా ఎందుకు విన్నామని చెప్పానో తెలుసా? నేను ఈరోజు నీతో సంభాషించబోతున్నాను. నేను నేరుగా వచ్చి నీ చెవిలో చెప్పను కదా. కాబట్టి ఆయా సూచనల ద్వారా, ఘటన ద్వారా, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా నీతో మాట్లాడతాను. మరి ఈరోజు కూడా అదే ఎనర్జీతో ఈరోజు నీకు ఒక మంచి పిలుపునిచ్చాను. అంటే ముందు నీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. నువ్వు ఆలోచిస్తావేమో, నేను నీతో ఎందుకు మాట్లాడుతున్నానని. నేను నీతో కాక మరి ఎవరితో మాట్లాడతాను చెప్పు? మరి నేను మాట్లాడినా మాట్లాడకపోయినా నా చిత్రపటం ముందు నిలబడి అలా కూడా నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదా. కాబట్టి నేను కూడా నీతో మాట్లాడుతున్నాను. నేను ఎంత ప్రత్యేకమైనటువంటి వ్యక్తినో తెలుసా? అది నీకు బాగా తెలుసు. నేను నా ప్రతి బిడ్డను ప్రేమిస్తాను. నన్ను నేను ప్రేమించుకుంటాను. నీవు ఎప్పుడు కూడా తక్కువగా భావించవద్దు. నీ దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా అమూల్యమైనటువంటి బిడ్డలే. అయితే నేను నీకు మంచి దిశను చూపించబోతున్నాను. స్వయంగా ఎన్నో సూచనలు పంపించబోతున్నాను. బహుశా నువ్వు ఇప్పుడు జీవితంలో ఏదో గందరగోళం నుండి, అంటే నీ హృదయంలో ఒక ప్రార్థన చేస్తూ ఉన్నావు కాబట్టి, ఈరోజు నిరంతరం ఆలోచనలతో బ్రతికేస్తూ ఉన్నావు కాబట్టి ఈ సందేశం నీ ముందుకు వచ్చింది. ఒక విషయం చెప్పాలనుకున్నాను బిడ్డ. నువ్వు నడుస్తున్న మార్గం అది ఎంత కష్టంగా కనిపించినా కానీ దాని ప్రతి అడుగు, ప్రతి జీవితం పెద్ద చిత్రాన్ని పూర్తి చేయడానికి అవసరం. రాబోయే కాలంలో నువ్వు ఎదుర్కొనేటువంటి మార్పులు అవి నిన్ను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. తరచుగా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు. నీ జీవితంలో వచ్చినటువంటి కష్టాలు శిక్ష అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నీ యొక్క కర్మలన్నీ కూడా శుద్ధి చేసేటువంటి ప్రక్రియ. అయితే ఈ కష్టాలు నీ యొక్క లోపల దాగి ఉన్నటువంటి శక్తిని బయటకు తీసుకురావడానికి కూడా నువ్వు ఎంత దుఃఖాన్ని భరించినా కానీ, ఎన్ని సవాళ్ళు చూసినా కానీ అవన్నీ కూడా రాబోతున్న సుఖ విజయానికి మార్గం. చెప్పాలన్నటువంటి విషయం సూటిగా చెప్తాను. ఇప్పుడు నీ సమయం రాబోతుంది. నీవు నీ భయాలు, నీ సందేహాలు, నీ పరిమితులు అన్నీ కూడా విడిచిపెట్టి, ఎందుకంటే నేను నీకు ఒక కొత్త ప్రారంభాన్ని ఇవ్వబోతున్నానుగా. నీకు ఎన్నో అవకాశాలు వస్తాయి. నువ్వు ఆలోచించినవి, అలాగే ఇప్పటి వరకు కనీవి నేనటువంటి అవకాశాలు వస్తాయి. కేవలం మాటల్లోనే కాదు, ఇది నేను నిర్ణయించినటువంటి కాలం. చూడు, నీకు నాపై విశ్వాసాన్ని మరింత ఎక్కువ కలిగించబోతున్నాను. రాబోయే కాలం నీ గత కాలం కంటే కూడా ప్రకాశంగా ఉంటుంది. చాలా కాలం నుండి ఓపిక పట్టావు. కొన్నిసార్లు బ్రేక్ అయ్యావు, కొన్నిసార్లు నువ్వు ఓటమి అనుకున్నావు, కానీ నేను నీ ప్రతి ఒక్క ప్రార్థన విన్నాను. ఇప్పుడు నేను నీకు ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను. నువ్వు జీవితంలో ఇప్పుడు ఏ విధమైనటువంటి మార్పు కావాలనుకుంటున్నావో అదే మార్పు, అదే దశ, అదే ఆలోచన నీ భాగ్యాన్ని అన్నీ మార్చేలా ఉండబోతున్నాయి. నేను నీ కోసం ఏదో అలా రాయటం కాదు లేదు.
నీ ఊహకు మించింది రాస్తున్నాను. నీ బ్రహ్మ అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఏమిటో తెలుసా? మనిషి ఓటం అనుకునేటువంటి సమయంలోనే భగవంతుడు అతనికి మార్గాలు తెరుస్తాడు. మరి అదే ఇప్పుడు జీవితంలో కూడా జరగబోతుంది. నీ జీవితపు కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నాను. ఇప్పుడు నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా నువ్వు అనుకున్నవి కూడా అయిపోయాయి. అనుకుంటున్నప్పుడు నేను నీకు ఉన్నాను అనేటువంటి భరోసా ఇవ్వబోతున్నాను. చివరిగా ప్రయత్నం చేయి అని చెప్తున్నాను. ఈ సందేశం నీ ముందుకు ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు ఎక్కడైతే ఇక నా జీవితం అయిపోయింది, ఇక నాకు అవకాశం రాదు, ఇక నాకు ఈ పని జరగదు, నా జీవితం ఇంతే, ఇక ఈ అప్పుల బాధలు తీరవేమో అని నిస్సాయితో నిరాశతో ఇలా కృంగిపోతూ కూర్చొని ఉన్నావు కదా, లేచి కన్నీరు తుడుచుకో. ఈరోజు చెప్పేటువంటి మాటలు నీకు చాలా అంటే చాలా మనసుకు ఒరటనిస్తాయి. ఎక్కడితో ఆగిపోలేదు. నీ జీవితం ఎక్కడి నుండే ప్రారంభం కాబోతుంది. ఇప్పుడే నీకు అవకాశాలు ఇవ్వబోతున్నాను. ఇప్పటి నుండే నీ జీవితం మరోలా ఉండబోతుంది. విశ్వాసాన్ని కలిగి ఉంచబోతున్నాను. ఎందుకంటే రాబోతున్నటువంటి కాలంలో నీకు గొప్ప వ్యక్తులంటే గొప్ప అవకాశాలు, అలాగే ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. అవి నీకు మరింత నమ్మకాన్ని కలిగిస్తాయి. నిజంగా నీతో ఉన్న నువ్వు కోల్పోయినటువంటి మార్గాన్ని నీ కళ్ళారు నువ్వు చూసినప్పుడు తెలుస్తుంది. నువ్వు కోల్పోయిన వస్తువు ఏదైనా కావచ్చు, అంతకంటే మంచి నీకు లభించేలా చేస్తాను. నువ్వు చేసినటువంటి ప్రతి పూజ కూడా నేను స్వీకరించాను కాబట్టే నా వాగ్దాన్ని నేను నిలబెట్టుకోవాలి కదా. నువ్వు ఆలోచించినవి, నీవు ఈ సమయంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అదంతా కూడా ఎంత గందరగోళంగా ఉన్నప్పటికీ నీ మనసును మాత్రం ప్రశాంతంగా ఉంచుకో. ఎన్నో ఆగిపోయినట్లుగా, ఎన్నో అంచనాల ప్రకారం జరగలేదని చెప్పి నీవు అనుకోవచ్చు. అవన్నీ కూడా ఆటుపోట్లు. వాస్తవంగా నిన్ను సిద్ధం చేసినటువంటి మార్గాలు. నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళడానికి నేను నీ ఆలోచన, నీ ఓపిక, నీ విశ్వాసం అన్నీ కూడా బలంగా ఉండేలా చేశాను. ఇలా ఒక కొత్త మార్గం వైపు నిన్ను నెట్టాను. నీతో నేను స్పష్టంగా ఇలా చెప్పాలనుకుంటున్నాను. ఇక చింత విడిచిపెట్టు. ఎందుకంటే నువ్వు సంవత్సరాలుగా ఆశించినటువంటి వస్తువు కానీ, బంధువు కానీ, ఇవన్నీ కూడా నీకు దగ్గరగా రాబోతున్నాయి. నువ్వు ఎప్పుడైనా గమనించావా? జీవితంలో అతిపెద్ద తుఫాను వచ్చినప్పుడు దాని తర్వాత ఒక కొత్త ప్రారంభం కూడా జరుగుతుంది. దాన్ని నువ్వు గమనించినప్పుడే నీకు తెలుస్తుంది జీవితం అంటే ఏమిటో. ఆ జీవితాన్ని నువ్వు జయించాలంటే నువ్వు అన్ని కష్టాల గురించి తెలుసుకోవాలి, నష్టాల గురించి తెలుసుకోవాలి. రాత్రి అత్యంత చీకటి సమయం తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు. కాబట్టి అదే అర్థం నీకు వివరించాలనుకుంటున్నాను. నీ చీకటి తర్వాత ముగిసిపోబోతుంది. నీ జీవితపు కొత్త ఉదయం సమీపంలో ఉంది. నువ్వు ఆలోచిస్తున్నావేమో ఈ మార్పు ఎప్పుడు వస్తుందని. అతి కొద్ది రోజుల్లోనే వస్తుంది. అలాగే నీ మనసును నువ్వు నచ్చ చెప్పుకోవాలి. నీ మనసుకు నువ్వే కదా ధైర్యం చెప్పుకోవాలి. నువ్వు ఆలోచిస్తున్నావుగా ఈ మార్పు ఎప్పుడు వస్తుంది, ఎలా జరుగుతుందని. అయితే విను. ఈ మార్పు నెమ్మదిగా నిల్చున్నటువంటి చిన్న చిన్న సంఘటనల ద్వారా ప్రారంభమయ్యేలా చేస్తాను. నీకు కొన్ని సూచనలు కూడా వస్తాయి. ముందు బహుశా అవగాహన చెందకుండా వస్తాయేమో. అంటే ఎవరో వ్యక్తి నీ జీవితంలోకి రావడం కానీ, అతను నీకు ఒక మార్గం చూపించడం కానీ, అకస్మాత్తుగా నీకు అవకాశం ఇప్పించడం కానీ, నీ గమ్యం వైపు అతను అడుగులు వేయటం చూపించడం కానీ ఇలా చేస్తాను. ఇదంతా ప్రారంభమైనప్పుడు భయపడవద్దు. ఎందుకంటే ఇదంతా కూడా సంయోగం కాదు. ఇది నా యోజన. ఇది నా బ్రహ్మాండంలో ఏదీ అర్థం కాదు. ప్రతి సమావేశం, ప్రతి ఘటన, ప్రతి కష్టం, ప్రతి సంతోషం, ప్రతి పరిచయం ఒక పెద్ద చిత్రానికి భాగం. కాబట్టి నువ్వు ఈ సమయంలో ఒక లోతైనటువంటి ప్రయాణం నుండి నీకు విజయం సాధించబోతున్నావు. కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది నువ్వు ఒంటరిగా ఉన్నావని, ఎవరు నీ మాట అర్థం చేసుకోవడం లేదని. ఈ ఒంటరితనం వాస్తవంగా నిన్ను ఒంటరి ఎక్కువగా బలపరచడానికి, అసలైనటువంటి నీ శక్తిని గుర్తించడానికి నేను చేసేటువంటి ప్రయోగం. అయితే నీ శక్తి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నిన్ను కదిలించలేదు. నీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైనా, వారిలో చాలామంది నెమ్మదిగా నీ జీవితం నుండి దూరం అయిపోవచ్చు. ఇది కూడా నేను చేసినటువంటి మార్పే. ఎందుకంటే తప్పుడు వ్యక్తులు నీ జీవితం నుండి తొలగకపోతే సరైనటువంటి వ్యక్తులు నీ జీవితంలో ప్రవేశించరుగా. కాబట్టి ఇప్పుడు కొన్ని సంబంధాలు, కొన్ని పరిస్థితులు, కొన్ని అలవాట్లతో బంధింపబడి ఉన్నావు. మరి చేయాలనుకుంటున్నావు కదా, విముక్తి కావాలనుకుంటున్నావు కదా. కాబట్టి ఏ సంబంధం లేదా పరిస్థితి ముగిసినప్పుడు దుఃఖం పడవద్దు. దాన్ని కూడా ఒక సూచనగా అర్థం చేసుకోవడం బలంగా ఉండు. ఇప్పుడు నీకు ఏదో కొత్త మార్పు జరగబోతుందని నువ్వు ఇలా చెప్తున్నాను. కానీ ఇప్పుడు నేను నీకు చూపించబోతున్నటువంటి మార్గం కొత్తది. నీ కళ్ళ ముందు పడినటువంటి ప్రతి కన్నీటి బాధ నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి ఆ కన్నీళ్లను నీ చిరునవ్వుతో మార్చేయబోతున్నాను. గుర్తుందా, నువ్వు ఎన్నిసార్లు నా ముందు ప్రార్థన చేశావో? నీ జీవితం మారితే బాగుండని ఎన్నిసార్లు అనుకున్నావో? నీ ప్రార్థన ఎప్పుడు బాగుంటుందని ఎన్నిసార్లు నా ముందు ప్రార్థించావో? మరి ఇప్పుడు మంచి సమయం వచ్చింది.
నీ ప్రార్థనలకు సమాధానంగా నేను తప్పకుండా నీకు ఉపకారం చేయాలి కదా. కొన్నిసార్లు నీకు అకస్మాత్తుగా అనిపించవచ్చు, నీ మనసులో చాలా శాంతిగా అనిపించవచ్చు, ఎలాంటి కారణం లేకుండా నీకు సంతోషం అనుభూతి చెందవచ్చు. ఆ సూచనే నేను నీకు దగ్గరగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యాపారాలు జరుగుతాయి. రాబోయే కాలంలో నీకు గొప్ప అవకాశాలు వచ్చేలా చేస్తాను. నాపై నమ్మకాన్ని ఏమాత్రం విస్మరించవద్దు. అయితే ఇదంతా కూడా నా కృపతోనే జరుగుతుందని ఒక్కసారి గుర్తు చేసుకో. నీవు కృతజ్ఞత భావంతో ఉన్నప్పుడు నేను మరింత ఎక్కువగా నీ కోసం పనిచేస్తాను. కేవలము భౌతిక వస్తువులతో నిండి ఉండవద్దు. ఈ సమయం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా కూడా మార్చేటువంటి దిశ. నీ ఆలోచన, నీ దృక్పథం, నీ జీవన శైలి అన్నీ మారాలి. మరి ఈ మార్పు నీకు అసలైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది చూడు. నేను నీతో ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను. సమయం వచ్చింది, నిన్ను నువ్వు క్షమించుకో. బహుశా నీవు గతంలో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. బహుశా నువ్వు నిన్ను నిందించుకొని ఉండవచ్చు. కానీ నేను ఇలా చెప్తున్నాను, నేను నిన్ను శిక్షించేవాడిని కాదు, నేను నిన్ను సంరక్షించేవాడిని. నిన్ను నువ్వు క్షమించుకోకముందు ఒక్కసారి భగవంతుని క్షమించమని వేడుకో. భవిష్యత్తు నీ గతం కంటే బాగా ఉండబోతుంది. ఇప్పుడు నువ్వు నడుస్తున్నటువంటి మార్గం నిన్ను మెల్లగా నీ గమ్యం వరకు తీసుకెళ్తుంది. ఇప్పుడు నీకు మబ్బుగా కనిపించినా ఆ మబ్బు తాత్కాలికమైందే. నెమ్మదిగా అన్నీ కూడా స్పష్టమవుతాయి. నేను నీతో ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నీ శక్తిని ఇతరుల సహాయంలో కూడా ఉపయోగించాలి. నువ్వు ఎవరో ఒకరి జీవితంలో కాంతి అవుతున్నప్పుడు బ్రహ్మాండం నీకు మరింత పెద్ద కాంతి పంపుతుంది. అదే నా యోజన. కాబట్టి ఈరోజు ఈ సందేశం వింటున్నప్పుడు నీ హృదయాన్ని ఒక్కసారి పులకింప చేసుకో. విశ్వాసంతో విను. రాబోయే కాలంలో నీ జీవితం ప్రతి బాధ, ప్రతి కష్టం, ప్రతి ఆటుపోటు కేవలము నీ విజయానికి మెట్ల. నేను ఈ విధంగా చెప్తున్నా అంటే నేను అన్ని విధాలుగా నిన్ను సిద్ధం చేయడానికి కదిలి రాబోతున్నాను అర్థం. మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తాను. నువ్వు అనుకుంటున్నావు నీ కథ ముగిసిపోయిందని. కానే కాదు, నీ కథ ఇప్పుడే ప్రారంభం అవబోతుంది. రాబోయే కాలంలో నువ్వు అదే పొందుతావు. నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థన చేసావుగా, నేను ఈ సందేశాన్ని ఈరోజు వింటున్నానంటే కారణం కూడా నేనే అనుకో. అంటే రాబోయే రోజులు నీ జీవితాన్ని ఎత్తులోకి తీసుకెళ్తాయి. నువ్వు కేవలం స్వప్నాలే చూసావు, కానీ ఇప్పుడు నిజంలో బ్రతుకుతావు. చూడు, నేను నా సందేశాలను ఎప్పుడు కూడా ఏ మనిషికి ఎవరికి అవసరమైన వారికి తగిన విధంగా పంపిస్తున్నాను. ఎందుకంటే ఈ సందేశం ఈరోజు నీకు చాలా ముఖ్యం కాబట్టి ఈరోజు నీ ముందుకు వచ్చింది. అయితే నా చేతులతో ఎంతోమందిని ఆదుకున్నాను. నా చేతులతో ఎంతోమంది కింద పడిన వారిని కూడా పైకి లేపాను. అయితే నిన్ను కూడా మధ్యలో ఎక్కడా విడిచిపెట్టలేదు. గుర్తుంచుకో. ఇది ఒక్కడు గుర్తుంచుకుంటే చాలు. చాలా కాలం నుండి నువ్వు ఒక దశ నుండి ఎక్కువగా బాధపడుతూ వచ్చావు. ఆగిపోయినటువంటి జీవితం ముందుకు వెళ్ళక అప్పుల బాధ కావచ్చు, ఉద్యోగ బాధ కావచ్చు, లేదంటే వివాహ బంధంలో బాధలు కావచ్చు, ధన సమస్యలు కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు. ఎక్కడ ఉన్నవాడివి అక్కడే ఆగిపోతున్నావు. పైకి లేవాలన్నా కూడా లేవలేకపోతున్నావు. నీ నుండి ఏదో దుష్టశక్తులు కావచ్చు, దుష్ట సహవాసం కావచ్చు, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూలమైన వాతావరణం కావచ్చు. ఇవన్నీ కూడా నిన్ను ఎక్కువగా బాధ పెడుతూ ఉన్నాయి. అయితే నువ్వు ఏం చేయాలనుకుంటున్నా కానీ ముందుకు సాగలేకపోతున్నావు. సొంత వారు దూరం అవ్వటం, నీ కష్టార్జిత ఫలితం రాకపోవటం, రాత్రులు నిద్ర లేకపోవటం, బాధ, ఇవన్నీ కూడా నీ మనసులో ఉన్నటువంటి చిరునవ్వు, ఆధైర్యంతో ఇదంతా కూడా సాధారణమైన విషయం కాదు. సాధారణమైన ప్రజలు ఇలా ఉండలేరు. అయితే ఈరోజు నువ్వు ఈ సందేశాన్ని వింటున్నావంటే ఈ సందేశం కేవలం నీదే. అసలైనటువంటి గొప్ప సూచన ఈరోజు నువ్వు పొందబోతున్నావు. నీకు ఒక సమయం అనేది ఈరోజు నేను ఇవ్వబోతున్నాను. నువ్వు సిద్ధం అవడానికి ఇప్పుడు నీ జీవితంలో ప్రవేశించేటువంటి ఒక బంధం కోసం నువ్వు నిరీక్షిస్తూ ఉండాలి. ఇది కేవలం నీకు మార్పు మాత్రమే కాదు, గుర్తింపు సమయం. నువ్వు తప్పక గుర్తిస్తావు ఎవరు కేవలం నీతో ఉంటున్నారు, ఎవరు నీ ఆత్మతో అనుసంధానమైనటువంటి వారు, ఎవరు ఈ సమయంలో నీకు ఎక్కువ సహాయం చేశారు, ఎవరు నీకు భిక్ష పెట్టారు, ఎవరు నీకు అవకాశాల వేటను చూపించారు. ఇవన్నీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని వారికి కృతజ్ఞత చెప్పూర్వకంగా ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకో. మరి ఇప్పుడు నీ సమయం సమీపంలో ఉంది కదా. అంత సమీపంలో నువ్వు దాన్ని అనుభూతి చెందుతున్నావంటే సరిగ్గా నువ్వు ఇప్పటి నుండి నీ జీవితాన్ని మరింత ఎక్కువగా అభివృద్ధి పొందలోకి తీసుకెళ్ళబోతున్నావు అని ఈరోజు సందేశం పంపారండి దుర్గమ్మ. కేవలము నాపై భక్తి నిజమైతే ఒంటరిగా మాత్రాన్ని దుర్గమ్మ ఈరోజు సందేశం పంపడంలో మంచి పరమార్థం ఉండండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.